చెప్పండి సార్, మీ పేరు, ఎందుకు ధర్నాలు చేస్తా ఉన్నారు ఇక్కడ? ఏం చెప్తారు? నా పేరు గిరిబాబు అండి. నేను మధు పార్క్ అపార్ట్మెంట్ నుంచి. మేము ఎందుకు ధర్నా చేస్తున్నామంటే యాక్చువల్లీ రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది. మీకు అందరు తెలుసు కదా, మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్. మా అందరికీ స్వతహాగా ఇష్టం లేదు ఇవ్వటానికండి. వాళ్ళు ఏం చెప్పినా కూడా 7 ఎకరాలు అన్నారు, అయ్యి అన్నారు. మాకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, నమ్మకం కూడా లేదు. మాకేంటంటే ఇక్కడే ఉండాలని మేము ఈ 3 రోజులు, ఎందుకంటే సెలవు దినాలు కాబట్టి మాకు ఇంక వేరే పనే లేదు. సెలవు అయితే మా ఫ్యామిలీతో స్పెండింగ్ కూడా ఏం లేదు. ఇంకా దీక్షలు ఇవే ఉన్నాయి మాకు. ఈ 3 రోజులు ప్లాన్ చేసుకున్నాం. రేవంత్ రెడ్డి గారు మా విన్నపం విని దయచేసి మమ్మల్ని ఏమన్నా ఈ ప్రాజెక్ట్ లోంచి ఎక్స్క్లూడ్ చేస్తారనే ఉద్దేశంతో మేము నిరాహార దీక్షలు చేస్తాం. అభివృద్ధి ఇంపార్టెంట్ అంటున్నాడు కదా ముఖ్యమంత్రి. అభివృద్ధి మేమే అడ్డం కాదండి. ఆల్రెడీ మూసి ఉంది కదా, మూసి ప్రక్షాళన చేసుకోమని, మూసి ప్రక్షాళన చేసుకోమండి. ఖాళీ స్థలాల్లో పార్కులు డెవలప్ చేసుకోమని అంతా చేసుకోమనండి. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని మా విన్నపం అంతే. బఫర్ జోన్ లో ఉందని చెప్పి సార్, యాక్చువల్లీ మూసి ప్రక్షాళనకి ఫస్ట్ కావాల్సింది మూసి క్లీనింగ్. మీరు ఎక్కడైనా చూడండి, అంతా మురికి నీళ్ళు అంతా మూసిగా కలుస్తుంది కదండి. ఫస్ట్ ఫేజ్ లో మురికి నీళ్ళు కలవకుండా ట్రై చేసుకోమనండి, తప్పేం లేదు. తర్వాత బ్యూటిఫికేషన్ ప్రాసెస్ అంతా తర్వాత. ముందే బ్యూటిఫికేషన్ చేసేస్తారంటే మురికి కంపులో బ్యూటిఫై చేసి గ్రీనరీ పెట్టి గాంధీ గారిని పెడితే ఆనందంగా ఉంటారండి గాంధీ గారు. జీరో వాల్యూ అని చెప్తున్నారు కదా, ఇలాంటి అవునండి, మాకు ఫిబ్రవరి 11 నుంచి రిజిస్ట్రేషన్స్ ఏది జరగట్లేదు, బంద్ చేస్తారు. అందుకే జీరో వాల్యూ ఉన్నారు. జీరో వాల్యూ అన్నది ఆయన నిజంగా అంటే పబ్లిక్ మీటింగ్ లో అన్నారు, జీరో వాల్యూ. అది చాలా తప్పుడు మాట అండి. అది కూడా ఉమెన్స్ డే రోజున మధు పార్క్ అపార్ట్మెంట్ గురించి ప్రస్తావన తీసుకొచ్చి జీరో వాల్యూ అన్నారు చూసారా, అది ఇంకా చాలా తప్పు అండి. ఇంకా మేము ఆయన మేము అనలేము, ఎందుకంటే ఆయన మా రాష్ట్ర సీఎం కాబట్టి. ఒక్కొక్క సందర్భంలో మేము అసలు మా ఓట్లు అవసరం ఉందా మీకు, పెద్ద బిల్డింగ్లు ఓట్లు వేస్తేనే ఇక ప్రకాష్ గౌడ్ కలిసారా అని అడిగారు. మాకు అది చాలా తప్పుడు మాట అండి. అది యాక్చువల్లీ రాజ్యాంగ ప్రకారం రైట్ టు ఓటు ఎవరికైనా వేసే హక్కు ఉంటుంది. అది కూడా తప్పుడు మాట అండి. అది కూడా ఆయన విత్డ్రా చేసుకోవాలి. ఈ జీరో వాల్యూ కామెంట్ కూడా విత్డ్రా చేసుకోవాలి. మా అపార్ట్మెంట్ ని దయచేసి వదిలేయాలి. మీ ఇక్కడ అంతా కూడా ప్రణాళిక ప్రకారం చట్టబద్ధంగా కట్టుకున్నది. మేము 2004 నుంచి మేము అక్కడ మాకు పర్మిషన్ వచ్చి 2011లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయింది. ఇక్కడ 3 గవర్నమెంట్లు మారినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మీది జీరో వాల్యూ, నాకు ఎంత కావాలి, నాకు అంత కావాలనేది చాలా తప్పుడు మాట అండి. పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నా అంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే పేద ప్రజలకు ఇల్లు ఇచ్చేస్తాడా మమ్మల్ని ఖాళీ చేసి? ఆల్రెడీ మొన్న పీకేశారు కదండి, అక్కడ రివర్ బెడ్ లో ఉందని చెప్పేసి అంత ముందు చాలా మందిని ఖాళీ చేయించలేదా? మరి అలాగా ఉంటే వెలుగుమట్లు ఏం చేశారు? ఇంచుమించు ఒక 900 మందిని ఒక రోజు నైట్ లో మొత్తం ఖాళీ చేయించలేదు. అంత పేదల గురించి ఆలోచించే పేదల గురించి, రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి, నీకు ఎంప్లాయీస్ ఉన్నారు చూసారు, మీకు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. దయచేసి మమ్మల్ని వదిలేమని మా ప్రార్థన సీఎం గారికి. కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు కదా. మాకు వద్దండి కాంపెన్సేషన్. మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే సస్తాం. మాకు కాంపెన్సేషన్ వద్దు, బొక్క వద్దు. మేము ఇక్కడే ఉంటాం. దయచేసి మీకు కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటే పేదలకు ఇవ్వండి, ఆ వెలుగుమెట్ట ప్రజలకు ఇవ్వండి, ఈ రైతు భరోసా ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇవ్వండి. డబ్బులు ఏమైనా ఉంటే కనుక మాకు ఏ కాంపెన్సేషన్ వద్దు, మేము ఇక్కడే సస్తాం అంతే. ఇలా అంటే ఎలా మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి చేసుకోండి. అభివృద్ధి మేము అడ్డం కాదు కదా. మేము మూసి ప్రక్షాళన మేము ఆపేస్తున్నామా? ఇప్పుడు గాంధీ విగ్రహం ఉన్నారు కదా, మీరు గాంధీ విగ్రహం ఏ స్పాట్లో వస్తుందో అక్కడ సమాధులు ఉన్నాయి. మీకు అవసరం చూపించమని చూపిస్తాను. మీకు సమాధులు ఉన్నాయండి అక్కడ. ఆల్రెడీ ఇంచుమించు అక్కడ ఒక 20-30 సమాధులు ఉన్నాయి. మీకు చూపించమని చూపిస్తాను. ఎక్కడైతే ఈ కార్నర్ బిట్ లో, సరే ఇప్పుడు అభివృద్ధి అన్నారు కరెక్టే, మా బిల్డింగ్లు కూలగొట్టేస్తున్నారు కరెక్టే. తర్వాత ఏం వస్తుంది చెప్పండి మీరు? మొన్న ఏం కడతారు? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్సా? ఇండస్ట్రియల్ అంటే అది అభివృద్ధి అయిపోద్ది. అంటే అలా కదండి. రేవంత్ రెడ్డి గారు ముస్లిం సోదరులకి అంటే ఈద్ ముబారక్ కాబట్టి నేను చెప్తున్నాను, కాంట్రవర్సీ అయినా కూడా ముస్లిం సోదరులకి ఒక అడ్వైస్ ఇచ్చారు. మీకు నైట్ ఎకానమీ డెవలప్ చేస్తున్నాం, మీకు ఉద్యోగాలు అంటే ముస్లిమ్స్ అంటే ఓన్లీ మన రోడ్డు పక్కన ఉద్యోగాలు చేసుకుంటాకేనండి ఆయన. నీకు సరైన ఉద్యోగాలు నువ్వు వాళ్ళకి కల్పించరా? మీరు నైట్ ఎకానమీ చేస్తాము, అక్కడ మీకు ఉద్యోగాలు ఉంటాయి. ఏ ఉద్యోగాలు ఉంటాయి నైట్ ఎకానమీలో? ఏముంటాయి చెప్పండి ఉద్యోగాలు? అంటే రేవంత్ రెడ్డి గారు తెలుసో లేదో, నైట్ ఎకానమీ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు థాయిలాండ్, మలేషియాతో కంపేర్ చేసుకుని నైట్ ఎకానమీ ఏముంటుందండి? థాయి మసాజులు, నీకు ఏంటంటే ఇది ఏంటిది, ఇంకా అవే ఉంటాయి కదండి, ఇంకా మసాజులు, ఇంకా అయ్యి తప్ప నైట్ ఏముంటాయి చెప్పండి? నైట్ కల్చర్ వస్తే ఆటోమేటిక్గా డ్రగ్స్ కానీ అన్ని కానీ, పోలీసు వ్యవస్థ కానీ అంతా చాలా ఇబ్బందులు అవుతాయండి. ఏం చెప్తారు మరి? 3 రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం, ఇది 2వ రోజు అండి. ఇది మీకు 3rd డే అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. మీకు సండే మీకు ఇంకా చాలా బాగుంటుంది, చాలా ఉధృతిగా ఉంటుంది. మేమైతే అమ్ముడు పోలేదండి, దయచేసి చెప్తున్నాము. మేమైతే అమ్ముడు పోలేదు. మాకు ఇవ్వటానికి కూడా ఇష్టం లేదు. డెవలప్మెంట్ చెయ్యాలంటే మాకు ఎనఫ్ ల్యాండ్ ఉందండి. మీరు చూస్తే మాకు పక్కన రోడ్డు ఉంది. మేమే డెవలప్మెంట్కి అయితే ఆపోజిట్ కాదు. మమ్మల్ని వదిలేసి డెవలప్ చేసుకోండి. మేము వికెట్ చేయమండి. మేము నెక్స్ట్ ఏం చేయాలో మా కమిటీలు ఉన్నాయి. మా అంతా కూడా ఒక యాక్షన్ ప్లాన్ మేము సిద్ధం చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది. నోటీసులు ఇవ్వకుండా కూడా కూలగొడుతున్న పరిస్థితులు
అంటే అంటే మీరు వెలుగుమట్ల మాది కంపేర్ చేయొద్దు. మాది వెలుగుమట్ల వేరు, మాది వేరు. వెలుగుమట్ల ఆల్రెడీ వాళ్ళు కొద్ది కాంట్రవర్సీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పాపం భూదాన్ రిలేటెడ్ కాబట్టి మాదంతా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. చేయలేడు అంటారా ముఖ్యమంత్రి మీ బిల్డింగ్? టచ్ చేయలేరు, టచ్ చేసి చూడమనండి, టచ్ చేయలేరు అని. అంటే ఆయన ఇగో హట్ అయినా కూడా టచ్ చేయలేరు. ఆయన అన్నారు కదా 27th అన్నారు కదా, చూడ డిపిఆర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇంకా ఏ పవర్ పాయింట్ ఇచ్చేసారు. ఏ పవర్ పాయింట్ లో అంత ముందు ఏమన్నారంటే ఆర్మీ ల్యాండ్ కూడా ఇచ్చేసారు, అవి ఇచ్చేసారు, ఈ ఇచ్చేసారు అన్నారు. మీరు పవర్ పాయింట్ లో చూస్తే మా మధు పార్క్ లో బిల్డింగ్లు ఉన్నాయి తప్ప అటు ఇటు అంతా ఖాళీగానే ఉంది మొత్తం పవర్ పాయింట్ లో. లేదు మేము అంతా కూడా ఉద్యమం వస్తుంది బాగానండి, మాకు ఎవరు అమ్ముడుపోవాలని ఇష్టం లేదు, మేము ఇక్కడ ఉండాలని డిసైడ్ అయ్యారు. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ. ఏం చెప్తారు? నేను ఒక ఎయిర్ వెటరన్ అంటే మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిని. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందాక ఆయన మా మిత్రుడు చాలా చెప్పారు కాబట్టి దాంట్లో ఒక 2-3 విషయాలనే నేను కొంచెం కంటిన్యూ చేయదలుచుకున్నా. దాంట్లో ఏంటంటే ఓవర్ నైట్ వచ్చి కూలగొడతారు కదా అని ఒకటి మీరు అడిగారు. ఓవర్ నైట్ వచ్చి కూలగొట్టే అంత తెలివి తక్కువ పని అయితే చేస్తారు అని ప్రత్యేకించి ఈ మధు పార్క్ రీజికి నేను అనుకుంటున్నా. రెండోది అటువంటి ధైర్యం కూడా చెయ్యలేరు. ఎందుకంటే ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఈ సీఎం గారు కూడా మా రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి ఇబ్బందులు పడే ఆయన కూడా అధికారంలోకి వచ్చారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే, అవునా? రకరకాల విమర్శలు ఎదుర్కొంటా, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటానే ఆయన పవర్లోకి వచ్చారు. వచ్చినప్పుడు కనీసం మాత్రం మానవతా దృక్పథం లేకుండా ఆయన వచ్చి ఓవర్ నైట్ కూలగొట్టించే అంత ప్రయత్నం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఆయన మాటల్లో మాకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడే ఉంటారు, మీరు ఎవరు తలుచుకుంటేనే ఇవ్వండి అన్నట్టుగా ఒక సంకేతం అయితే పంపించారు. రెండోది మీకు ప్రత్యామ్నాయం అరేంజ్మెంట్లు ఏం కావాలో కూడా చెప్పండి అని కూడా చెప్పారు. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే ఆయన యాక్షన్ తీసుకుంటారు అని మేము భావిస్తున్నాము. ఈ నిరసన కూడా దాని గురించే తెలియజేస్తున్నాం. ఇది ధర్నా అని ఇందాక మీరు అన్నారు, ఇది ధర్నా కాదండి, ఒక శాంతియుత నిరసన. మా ఇబ్బందిని తెలియపరచుకోవటానికి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ తెలంగాణ ప్రజలందరికీ ఇది చర్చకు వస్తే తెలుస్తుంది అన్నట్టు. ఆయన పేద ప్రజల గురించి పనిచేసే మనిషే అనే, కానీ ఇలాగెందుకు చేస్తున్నారని కూడా అడిగారు. సో పేద ప్రజల గురించి పనిచేస్తున్న మనిషి అయితే తప్పకుండా మమ్మల్ని కూడా పేదలుగానే భావిస్తారు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా సామాన్య మధ్యతరగతి వాళ్ళమే. మేము ఉద్యోగాలు చేసుకొని పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇల్లు మేము అందరం. ఆయన చేత ఇంక అంతకన్నా ప్రస్తుతం ఇంకా టైం ఉంది. ఆయన సహృదయంతోనే స్పందిస్తారు అన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. గాంధీ విగ్రహం కూడా ఒక అంశం నడుస్తుంది. గాంధీ విగ్రహం గురించి అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు, వేరే వాళ్ళు చెప్పినట్టు అక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే, కానీ గాంధీ విగ్రహం ఇక్కడ పెడతాము అన్నట్టుగా డిపిఆర్ లో ఇంకా చెప్పాల. ఈ ప్రత్యేకమైన ప్లేస్ లో పెడతామని చెప్పాల. మా అపార్ట్మెంట్ లో ఇక్కడ సరోవరమే వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. సరోవరం వచ్చినప్పుడు మరి బఫర్ జోన్ ఇంకా ఇంక్రీజ్ కూడా అవుతుంది కదా అనే ప్రశ్నలు వచ్చినాయి. మరి దాని గురించి వాళ్ళు ఏం ఆలోచించారో తెలీదు. ఎందుకంటే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఆయనకి సరైన సలహాలు ఇవ్వట్లేదేమో అని నా ఉద్దేశం. నేను చదువుకున్న వాడిని, మంచి ఉద్యోగాలు చేసిన వాడిని. నా ఉద్దేశం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు ఆయనకి సరైన సలహా ఇవ్వటం లేదు అన్నదే మా ప్రగాఢ విశ్వాసం. అని చేత ఇప్పటికైనా వాళ్ళు తేరుకొని మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా డెవలప్ చేసుకుంటా మేము ఎవరు అడ్డం కాదు. మేమందరం కూడా రెడీగా ఉన్నాము ఏ రకమైన కోఆపరేషన్ అయినా చేయటానికి, ఎక్సెప్ట్ మమ్మల్ని ఇక్కడి నుంచి తీయొద్దు. ప్రజాప్రభుత్వం అన్నప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి నిరసన చేస్తా ఉన్నా కూడా మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అధికారులు? వాళ్ళకి గవర్నమెంట్ కూడా ప్రభుత్వానికి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి అనుకుంటున్నానండి. మేమందరం కూడా అదే అనుకుంటున్నాం. ఏవో ఇబ్బందులు ఉన్నాయి, అవి బయటకి చెప్పుకోలేరేమో వాళ్ళు కూడా. మీ ఇబ్బందుల పరిస్థితి ఏంది? మా ఇబ్బందులు మేము చెప్పుకుంటున్నాం కదా, వింటారు, తప్పకుండా వింటారని భావిస్తున్నాం. ఏం అప్పీల్ చేస్తారు ముఖ్యమంత్రి గారికి మమ్మల్ని వీలైనంత వరకు ఇక్కడి నుంచి కదపకుండా మీ మూసీ సుందరీకరణ డెవలప్మెంట్ చేసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ బఫర్ జోన్ అని భయపెట్టడానికి చేసినట్టే చేశారు. రిజిస్ట్రేషన్లు అన్నీ ఆపి అవి వెంటనే లిఫ్ట్ చేసేయాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అవి ఆపితే ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాయి, ఆ ఉసురు తగులుతుంది. ఎందుకంటే పిల్లలు పెళ్లిళ్ళు కానీ, కొంతమంది వైద్యాలు కానీ రకరకాల ఖర్చులు చేసి లోన్లు కట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. సో ఆ రిజిస్ట్రేషన్ ఆపకుండా చేసి జీరో వాల్యూ అని చేసి ఇవ్వడం అనేది జీరో వాల్యూ అని ఆయన అనలా. జీరో వాల్యూ అయిపోతుంది తర్వాత అని అన్నారు.
అది ఇవాళ 12 సంవత్సరాల తర్వాత ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు 12 సంవత్సరాల తర్వాత? మరి అప్పటి వరకు ఎందుకు చేయలేదు అని అంటే, ఇది కావాలని మమ్మల్ని భయపడితేకే ఇచ్చారు. రిజిస్ట్రేషన్ లో స్వయంగా ఆర్డీఓ వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళి ఆపొచ్చారు. ఎవరు భయపెడుతున్నారు? ప్రభుత్వమే మమ్మల్ని, అంటే సైకలాజికల్ గా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదోలాగా ఇంక వదిలించుకుందాం అనే పరిస్థితి తీసుకురావాలనే ఇది చేశారని మేము అనుకుంటున్నాం. అంతే కదా. మరి జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే కదా స్వయంగా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేయొద్దని అన్నారు. నోటీస్ వచ్చిన ఒక రోజు ముందు రిజిస్ట్రేషన్ జరిగింది ఒకటి. నోటీస్ ఇచ్చిన వెంటనే వెళ్ళిపోయి మీరు రిజిస్ట్రేషన్ చేయకండి ఇక్కడ అని అన్నారు. అవి మార్కింగ్ కూడా చేయకుండా ఎలాగ ఆపేస్తారండి? నువ్వు మార్కింగ్ చేయాలి కదా. బఫర్ జోన్ లో ఉన్న 50 మీటర్స్ ఒకవేళ ఏమైనా ఇల్లు వస్తే అన్ని మార్కింగ్ చేసి అయ్యే ఆపమని చెప్పాలి. మొత్తం అందరూ ఎలాగ ఆపారండి? అన్ని ఫ్లాట్లు లేవు కదా. సో ఇది ఒక విధంగా భయపెట్టి అందరినీ లొంగ తీసుకునే ప్రయత్నమే. అటువంటి తెలివి తక్కువ పని వాళ్ళు చెయ్యరనే నేను భావిస్తున్నా. ఒకవేళ సామరస్యంగా వచ్చి వాళ్ళు సానుకూలంగా మా పరిస్థితి విని చేయగలిగితే ఇది ఇక్కడి నుంచి మమ్మల్ని డిస్ప్లేస్ చేయకుండా డెవలప్మెంట్ చేసుకోండి, మేము పూర్తి సహకారం ఇస్తాం. చాలా గొప్పగా చెప్పుకుంటాం కూడా ప్రభుత్వం గురించి. రెండోది, తప్పదో మాకు ఇది లేకుండా అవ్వదు అని అనుకున్న పరిస్థితుల్లో ఓకే, మీరు మాకు సంతృప్తి పరిచే విధంగా మీరు ఏదన్నా మాకు ఈ ప్రాంతంలోనే ఉండి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేసేలాగా అయితే కూడా మేము కొంతమంది అయితే రెడీగానే ఉన్నాం. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఈ ప్రాజెక్ట్కి ఇంకా చాలా ల్యాండ్ తీసుకుంటున్నారు కదా. ఎక్కడో చోట ల్యాండ్ తీసుకొని మాకు ఇల్లుకి ఇల్లు పరిహారం బాగా ఇచ్చి కట్టించి ఇవ్వండి. చాలా రోజులు ధర్నాలు చేస్తా ఉంటారు. గత 2 సంవత్సరాలు అవుతుందండి. అలసిపోతున్నాం అందరం. మహిళలు ఇలా బయటికి తీసుకొచ్చారు మన ప్రభుత్వం. ఇది ప్రజాపాలనలో ఒక చాలా దిగజారుతున్న పాలన అంటారు నేను. మా మహిళలు వచ్చారు, బయటకు వచ్చారు. వాళ్ళ ఇల్లు సొంత ఇంటి హక్కు గురించి వాళ్ళు ఏమంటారు, రైట్ టు హౌసింగ్ అనేది దానికోసం వచ్చాం, రెసిడెన్షియల్ రైట్స్ కోసం వచ్చాం. మూసి నదిని క్లీన్ చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మా ఇళ్ళని మాత్రం కూల్చొద్దు అని చెప్తున్నాం. కూల్చకుండా ప్రక్షాళన చెయ్యండి. చాలా చేశారు, గత ప్రభుత్వం చేశారు. మీరు వీడియోలు కూడా వాళ్ళ ప్రభుత్వం చేసిన వీడియోలు కూడా పెడుతున్నారు కదా, కానీ వాళ్ళు ఆపేశారు కదా. ఆ వీడియో పెట్టి మీరు సాధించింది అని చూపిస్తున్నారు. కానీ మేమేమంటాం అంటే, ఆ వీడియో పెట్టాక వాళ్ళైతే వచ్చి మా దగ్గర అయితే ఇల్లు కూల్చలేదండి. మీరు అలా పెట్టేసి వేరే ప్రభుత్వం చూపిస్తున్నారు, మీరు కూడా అదే మేము కొనసాగిస్తున్నాము అని చెప్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. మన జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కేవలం ఒకటే కోరుతున్నాం, మూసి నదిని క్లీన్ చేయండి, మా ఇళ్ళని కూల్చకుండా క్లీన్ చేయండి అని చెప్తున్నాం. ఇక్కడున్న ఇండ్లకు కూడా జీరో వాల్యూ అంటున్నారు ముఖ్యమంత్రి. అలా ఎలా అంటారండి? ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఆ మాట అనొచ్చు ఆయన? అలా ఎలా జీరో చేస్తారు? ఆయన ప్రభుత్వం ఇచ్చిన లీగల్ డాక్యుమెంట్స్ జీరో ఎలా అయిపోతాయండి? అలా ల్యాండ్ వాల్యూ జీరో చేసే హక్కు కూడా ఆయనకు లేదండి. ఆయనకు హక్కు లేదు. అలా అనకూడదు. ఆయన అలాంటి మాట్లాడటం కూడా ఒక సీఎం హోదాకి ఆయనకు అది సరికాదు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఏదైతే జియోస్ పెట్టారో ఆ జియోస్ విత్డ్రా చేసుకోమని చెప్తున్నాము. గత నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి ఇప్పుడు మార్చి నెల వరకు ఎటువంటి జియోస్ విడుదల చేస్తే విత్డ్రా చేసుకొని, ఇప్పుడు జీరో వాల్యుయేషన్ అన్నారు కదా, ఆ మాటను కూడా విత్డ్రా చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలంటారు. ఎందుకంటే మేము కష్టపడి కొనుక్కున్నది అండి. లీగల్గా మేము అన్ని హక్కులు ఏమంటారు డాక్యుమెంట్స్ తెచ్చుకున్నాం. ఓకే, అండ్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ని వాళ్ళు జీరో వాల్యూ చేయడం అది సమంజసం కాదు. వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు, ఒక పద్ధతిగా వెళ్ళటం లేదు. ప్రభుత్వమే ఒక పద్ధతిగా వెళ్ళకపోతే ప్రజలు ఎలాంటి పద్ధతిలో వెళ్తారు చెప్పండి? వాళ్ళు ఎలాంటి ఉదాహరణ పెడుతున్నారు ప్రజలకి? మమ్మల్ని ఇలా రోడ్డు మీద తీసుకొచ్చడానికి ప్రభుత్వమే కారణం కదా. ఇలా ఇక్కడ చూడండి, ఎంతమంది పిల్లలు, ఎంతమంది మధు పార్క్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, మేమందరం ఇలా రోడ్డు మీద పడి ఎటువంటి ప్రజాపాలన జరుగుతుందని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మహిళలంటే గౌరవం ఉందంటాడు ముఖ్యమంత్రి, కానీ చాలా మంది చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏజ్తో సంబంధం లేకుండా ధర్నాలు చేస్తారు. మరి మా గౌరవం ఎక్కడ నిలబెడుతున్నారు ఆయన? మహిళలకైతే నాకైతే కనిపెట్టలేదు. మా మధ్యతరగతి కుటుంబాలు మేమైతే ఎటువంటి బెనిఫిట్స్ తీసుకోవండి, కానీ నంబర్ 1 ట్యాక్స్ పేయర్స్ మేమే ప్రతి దాంట్లో. ఇప్పుడు మీరు అప్పు పుట్టుకొస్తారు కదా, ఇప్పుడు ఇన్ని 5,000 కోట్లు, 7,000 కోట్లు, 1,50,000 కోట్లు ఇలా అన్ని తీసుకొస్తారు. వాటి ట్యాక్సులు కట్టేది కూడా మేమేనండి. ఇప్పుడు ఆ భారం కూడా మోసేది మేమే, మధ్యతరగతి కుటుంబాలు. ఇటు ఏమంటారు, గొప్ప వాళ్ళు ట్యాక్సులు ఎగ్గొడతారు, బిలో దిగువతి వాళ్ళు అయితే వాళ్ళకి ట్యాక్సులు వర్తించవు. మా మధ్య తరగతి వాళ్ళే ప్రతి ట్యాక్స్ ఈ భారం మోసేది కూడా మేము. రానున్న 15 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో వాళ్ళు చేసే అప్పు పుట్టుకొచ్చిన ట్యాక్సులు కూడా మేమే కట్టాలి. మేము కట్టాలన్నప్పుడు మా రెసిడెన్షియల్ రైట్స్ మీరు కాపాడాలి. మా ఇళ్ళని కూల్చకుండా మమ్మల్ని సరి చూసుకోవాలి, మహిళలు గౌరవించమని చెప్తున్నాం.
అసలు గౌరవం ఎక్కడ? మేము ఇక్కడ రోడ్డుకి ఎక్కాల్సి వచ్చిందంటే మమ్మల్ని గౌరవించట్లేదు అనేసి కదా మేము రోడ్డు మీదకి ఎక్కాం. ఏం అప్పీల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి? అభివృద్ధి చేయాల్సిందే అంటున్నాడు, మూసి ప్రక్షాళన చేయాల్సిందే. ఆయన ఒక తట్టు నేను ఆపేస్తాను అంటాడు, ఒక తట్టు మరి చెయ్యాలా వద్దా అని అడుగుతారు. మేము ఒకటే చెప్తామండి, మూసి అభివృద్ధి అంటే మొదట క్లీనింగ్, ఫార్మా కంపెనీస్ వచ్చే వ్యర్థాలను ఆపడాలి, సీవేజ్ కెనాల్స్ అనే సపరేట్ సీవేజ్ లైన్స్ పెట్టాలి, మూసీలో మంచినీళ్ళని వస్తే మంచినీళ్ళని సరి చేస్తే అది నాగోల్ వరకు చేరుతుంది. కేవలం ఇల్లు గుడి కొడితే నాగోల్ వాళ్ళకి నీళ్ళు చేరదని వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఏమంటారు, తెలివితేటలు ఉన్నాయి, ఏం జరుగుతుందని తెలుస్తుంది. మీరు కావాల్సిన అక్కడ రెచ్చగొట్టేసి ఇక్కడ మేము చేయటం లేదు, వాళ్ళు రావటం లేదు అంటే కాదు. మొదట మీరు చేయాల్సిన పనులు మాత్రం మీరు చేయటం లేదు, అది చేయండి. ప్రజలకు అందరికీ తెలుసు, మధ్యతరగతి వాళ్ళు చదువుకున్నారండి, ఇంకా మనం అక్కడ వెనకాల లేవండి. చదువుకున్నాము, ముందరికి ప్రతి ఒక్కటి మనకి ఇంటర్నెట్ ద్వారా అన్ని తెలుస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా ఇంకా ముసుగులో గుద్దులాటలాగా మాట్లాడదు. ప్రజలే ప్రభుత్వానికి ఇంపార్టెంట్. వాళ్ళ కష్టాలు కావచ్చు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కావచ్చు. మరి ఇన్ని రోజుల నుంచి మీరు నిరసనలు ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు. స్పందించడం లేదండి. వస్తామంటారు, మళ్ళీ న్యూస్ లో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, మేము చేసేస్తాము, మేము కూలగొట్టేస్తాము, జీరో వాల్యూ వేస్తాం అంటే మేము ఊరుకోవాలి. ప్రజాపాలన అన్నప్పుడు మేము పాలించడానికే కదా మేము బయటకు వచ్చాం. ఇప్పుడు మా హక్కులు మేము కాపాడుకుంటాం, మా ఇల్లు మేము కాపాడుకుంటాం, అంతే. అసలు మా ఇల్లు ఇచ్చేది లేదండి మాకు, ఎటువంటి మీ దగ్గర నుంచి మాకు ఎటువంటి కాంపెన్సేషన్ అక్కర్లేదు. మా ఇల్లు మేము కాపాడుకుంటాం, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికో, అంతే. మరి ముఖ్యమంత్రి మరి అలా మాట్లాడుతున్న అభివృద్ధి అంటున్నారు. మరి ఆయన 2 సంవత్సరాలే ఉంది. ఆ అభివృద్ధి కేవలం మూసీని క్లీనింగ్ చేసుకుంటే ఆయనకి పేరు కూడా దక్కుతుంది. ఒకవేళ మా ఇల్లు జోలికి వస్తే ఆయన పేరు కాస్త ఉన్నది కాస్త పోతుంది అని చెప్తారు. సరే, ప్రాజెక్ట్ ని రద్దు చేయమంటున్నారా? ఏం చెప్తారు ప్రభుత్వానికి? మేము ఆ మాట మాట్లాడలేము సార్, ప్రాజెక్టుని రద్దు చేయమని. నేను కేవలం అడిగింది, నా ఇల్లు ముట్టుకోకుండా మీ ఇష్టం ఏదన్నా చేయండి, మీరు మీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏది చేయాలన్నా చేయండి. అది చేయటానికి మీరు నన్ను తీయాలి అనే ఉద్దేశంతో ఇది బఫర్ జోన్లో ఉన్నారు అని మీరు మాట్లాడారనుకోండి, అప్పుడు నేను మాట్లాడాల్సిన మాటలు నేను మాట్లాడతాను. అంతకనే నేను అంతకంటే వేరే ఏమీ మాట్లాడలేదు. ఈ బఫర్ జోన్ ఎప్పుడు క్రియేట్ చేశారు? మొట్టమొదటి నుంచి ఉందా? మూసీ నది ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచో ఉన్న దానికి బఫర్ జోన్ అని ఎంత పెట్టారు? ఎంత నుంచి ఎంత చేశారు? అంటే ఇది మార్చచ్చు అన్నప్పుడు ఎవరి చేతుల్లో అధికారం ఉంది? అది జరిగే వాటికి పెడతావా? విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ అని పెడతావా? ఇక్కడ ఇవాల్టి రోజున అని పెడతావా? అది మీరు ఆలోచించుకోవాలి. ఈ బఫర్ అని నువ్వు పెట్టి 9 నుంచి 30 చేసి, 30 నుంచి 50 చేసి, ఇప్పుడు మాట్లాడే మాటలో కూడా 50 నుంచి 100 జోన్లు, 500 మీటర్స్ నో కన్స్ట్రక్షన్ జోన్ అన్నారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే, దెర్ ఇస్ నో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. దిస్ ఈజ్ యాజ్ ఆన్ డేట్ సబ్ జుడిస్. వై డు యూ సే సబ్ జుడిస్? సబ్ జుడిస్ అంటే ఏంటి? కోర్టులో ఉన్నది. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ మధ్యలో ఉన్నది. ఎవరు దీనికి కన్ఫర్మేషన్స్ ఇవ్వలేదు. ఇవ్వనియండి, మాట్లాడనియండి, అప్పుడు కదా మీరు మాట్లాడాల్సింది. అవి లేకుండా కోర్టులో ఉన్న దానికి సబ్జుడిస్ దాన్ని తీసుకొచ్చి మీరు నా మీద రుద్దుతానంటే ఎట్లా? తర్వాత పర్మిషన్ తీసుకోవాల్సింది తీసుకున్నారుగా, ఇవ్వాల్సినవి ఇచ్చినారుగా, కాగితాలు ఉన్నాయిగా. మరి అట్లాంటప్పుడు ఎట్లా అంటారు మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని? ఆ మాట వాడటం తప్పు కదా. యు ఆర్ డిఫేమింగ్ మీ. వై యు ఆర్ డిఫేమింగ్ మీ? బికాస్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఇన్ పవర్. వెన్ యు ఆర్ ఇన్ పవర్, యు ఆర్ ట్రయింగ్ టు యూజ్ దట్ అండ్ యు ఆర్ going to tell me that you are in a illegal constructed apartment. When does this legal apartment become illegal? మీకు లీగల్ నుంచి ఇల్లీగల్ ఎప్పుడైపోయింది? ఇది ఎట్లా అయిపోయింది? ఇది ఇవి ఆలోచించుకుంటే వారికే సమాధానాలు దొరుకుతాయి. అయ్యా, సో ఎండ్ ఆఫ్ ద డే ఈ మూసీని క్లీన్ చేయమంటున్నారు, కానీ ఇక్కడ ఖచ్చితంగా గాంధీ సరోవర్ కట్టాలి, మూసీని ఇటు 50 మీటర్లు అటు 50 మీటర్లు తీయాలని ప్రభుత్వం చెప్తా ఉంది. నేను దానికి ఇదే మాట చెప్తున్నాను సార్. మూసీ ప్రక్షాళన, మధు పార్క్, వాట్ హ్యాస్ గాట్ మధు పార్క్ టు డూ విత్ మూసీ ప్రక్షాళన? Zero. Madhu Park is not in the flow of Musi. So there is no obstruction. So there is no objection as far as Madhu Park is concerned. మీరు మాట్లాడుతున్నది ఏంటి? గాంధీ సరోవర్ అని ఇంకొక మాట మాట్లాడారు. ఈ గాంధీ సరోవర్ అన్నది ఇక్కడ పెట్టాలి అని ఎవరు నిర్ణయించారు? ప్రభుత్వం ఎట్లా నిర్ణయించింది? ఎవరికి చెప్పింది?
ఎవరితో మాట్లాడింది? మరి ప్రభుత్వం చేయవలసిన పని ఏమిటి? అవేర్నెస్ తీసుకురావాలి కదా. అయ్యా, హైదరాబాద్లో మంచినీళ్ళు సాగట్లేదు సార్, లేవు అన్నారు. నీరు కావాలి మీకు, గోదావరి నుంచి తీసుకొస్తున్నారు సార్, తెచ్చండి. 2 ఉన్నాయి ఇక్కడ, హుస్సేన్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగరు. అటు పక్కన ఇంకొకటి ఉంది హుస్సేన్ సాగరు. మీరు ఇది కాకుండా 4వది పెడతానన్నారు, పెట్టండి. ఇవన్నీ ఎక్కడ పెట్టారు? ఊరి బయట ఎక్కడనో పెడతారు. చోటు ఉంది కదా మనకి. యాక్చువల్లీ చోటు లేకపోతే ఇబ్బంది. మీ ప్రధాన ఉద్దేశం జలాశయం ఏర్పడటం కాదు. మీ ప్రధాన ఉద్దేశం జలాశయం ఇక్కడ పెట్టడం. ఇక్కడ ఎందుకు పెట్టాలి అనే దానికి కారణం మీకు ఏమొస్తుంది? విగ్రహం, గాంధీ గారి విగ్రహం వచ్చింది. గాంధీ గారి విగ్రహం మరి అక్కడైనా పెట్టచ్చు కదా. సమైక్యత స్టాట్యూ అని రామానుజాచార్యుల వారి విగ్రహం స్థాపన కోసం మనం 50 ఎకరాలు ఎంతో కొంత పెద్ద మొత్తంలో కొన్ని ఎకరాలు వారికి ఇచ్చాం. అక్కడే గాంధీ గారిది ఎందుకు పెట్టకూడదు? అంబేద్కర్ స్టాట్యూ పెట్టాం మన దీన్ని ఎదుర్కొండా, సెక్రటేరియట్ ఎదుర్కొండా లుంబిని స్టాట్యూ ఉండంగా. అది దాంతో పాటుగా గాంధీ గారి విగ్రహం కూడా అక్కడే పెట్టండి. మన సెక్రటేరియట్లో గాంధేయ వాదం పెరుగుతుంది. ప్రభుత్వానికి, ఆ పర్టికులర్ పార్టీకి సపోర్ట్ పెరుగుతుంది. అక్కడ పెట్టండి గాంధీ గారి విగ్రహం. అసలు ఇది నాకు వచ్చిన కామన్ మ్యాన్ మాట. ఈ మాట ఇక్కడే పెట్టాలని ఏముంది? మీ ఇష్టం, ఎక్కడన్నా పెట్టండి. మరి ప్రభుత్వం ఎందుకు ఇక్కడే సూచిస్తా ఉంది? అది మీరు చెప్పాలి. ప్రభుత్వం ఇక్కడే పెడతానంటుంది, ఎందుకు పెట్టాలి? ఇక్కడ పెట్టాలి అంటే మధు పార్క్ కూలేయాల్సిన పని ఏముంది? నీకు ఆ చోటు ఉంది ఇక్కడ, స్టేట్ గవర్నమెంట్కి ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంది, ఆర్మీకి ఉంది. ప్లీజ్ టేక్ వాట్ ఎవర్ ల్యాండ్ యూ వాంట్ వితౌట్ టచింగ్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్. ఇప్పుడు మీ అపోజిషన్ పార్టీలు కానీ వేరే పార్టీలు కానీ ఏం చెప్తున్నాయి? బాబు, ఇక్కడ నయా పైసా తేడా చేయకుండా, ఉన్నవారికి ఇబ్బంది కలగజేయకుండా మేము ఈ ప్రక్షాళన అనే కార్యక్రమం చేపట్టాం. మేము 31 ఎస్టీపీలు పెట్టాం. ఈ ఎస్టీపీలు పనిచేస్తున్నాయా? ఇందులో ఇనాగరేషనే కాలేదు చాలా వాటికి. అది వారు చెప్పిన మాట, నేను మాట్లాడటం లేదు. మరి అవి ఎప్పటికయ్యాను, అవి పనిచేస్తున్నాయా లేదో దాని మీద ప్లీజ్ టేక్ ఎ వైట్ పేపర్, ఆర్ అట్లీస్ట్ పీపుల్ కన్సర్న్డ్ యూ టేక్ ద రెస్పాన్స్. దెన్ యూ విల్ కమ్ టు నో హౌ మెనీ మోర్ ఎస్టీపీస్ ఆర్ రిక్వైర్డ్, ఆర్ దే సఫిషియంట్. మనకి ఊళ్ళో నాకు మీకు ఏమొస్తుంది? ఏదో ఫలానా ఛానల్లో ఈ మాట మాట్లాడారు అని వస్తుంది. మనకేం చెప్పారు? 4,000 కోట్ల రూపాయల వ్యయంతో మనం గాంధీ గారి స్టాట్యూ పెడుతున్నారు అన్నారు. వెంటనే గాంధీ గారి స్టాట్యూ పెట్టడానికి 4,000 కోట్లు కాదు, ఇది ప్రక్షాళన చేస్తున్నాం అందుకని కావాలి అన్నారు. ఇప్పుడు జనాందోళన వాళ్ళు వచ్చి ఈ ప్రక్షాళన చేయడానికి మీరు ఎంత వాడుతున్నారు అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఇంకా ముందర ఉన్నది మాకు క్లారిటీ లేదు. వాళ్ళు ప్రశ్నలు అడిగారు. వాళ్ళు వాటిల్లో ఏమని అడిగారు? అయ్యా, 58 కిలోమీటర్లు ఇది కేవలం మూసి మన హైదరాబాద్లో ప్రవహిస్తున్నది, మీరు దాని మీద పెట్టే ఖర్చు అంతా, అనంతగిరి హిల్స్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేదాకా మీ దాని ఖర్చు అంతా, నల్గొండ జిల్లాలోకి వెళ్తుంది, అక్కడ వెళ్ళి కృష్ణా నదిలో కలుస్తుంది, అక్కడికి వెళ్ళేదానికి ఖర్చు ఎంత, మీరు వెళుతున్నది అక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే 200 కిలోమీటర్ల పైన ఉన్నది, దాంట్లో మీరు చేసే ఖర్చు ఎంత, మనకి డిపిఆర్ అనేది ప్రత్యేకంగా టోటల్ అమౌంట్స్ చెప్పి ఇంత అవుతుంది అనే దానికి మీరు అది ఇవ్వలేదు కదా. దాంట్లో పోనీ ఫిగర్ వచ్చింది అంటే ఆ ఫిగరు ఇంత అన్నారు. దట్ కెన్ బి 6,000 crores అన్నారు, దట్ కెన్ బి 68,000 crores అని ఉంది. ఒక అగ్ఫా, ఒక మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఫైలాయించడం అనేది ఇవాళ రోజున నామ్. వీఆర్ నాట్ డూయింగ్ దట్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫిగర్. యూ డిసైడ్, యూ టెల్. If you are clear in your mind, if you have conceived the project, let that be known to the people. Then why is it that that same which was to be published openly, why has it not been published that day? మొన్న పెట్టారు కదా ఇక్కడ, ఆ రోజున చెప్తాము అన్నారు కదా, కేవలం ప్రజెంటేషన్ ఇచ్చారు తప్పితే దాంట్లో డిపిఆర్ ఇది కాలేదు కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇది అవుతుంది అని చెప్పారు. దాన్ని మీరు కన్సల్ట్ చేస్తే అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడుతుంటే అపోజిషన్ మీతో మాట్లాడుతుంది, అడుగుతున్నది, క్లారిటీ అడగండి, చెప్పండి. మీరు ఫస్ట్ హౌస్లో డిస్కస్ చేయండి, తర్వాత ముందరకి తీసుకురండి, మాతో మాట్లాడండి. మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, ఆయా ఫీల్డ్లలో నిపుణత సాధించిన మేధావులు ఉన్నారు, వారిని కన్సల్ట్ చేయండి. నేను చెప్పేది ఏమి లేదు సార్. అయ్యా, ప్రభుత్వం మీరు తీసుకోవాల్సిన పనులు ఏవైనా చెయ్యండి, మధు పార్క్ దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు.
ఈ ప్రిలిమినరీ నోటీస్ మీరు ఇచ్చినది దయచేసి విత్డ్రా చేసుకోండి, క్యాన్సిల్ చేయండి. ఇంతవరకే సవినీయంగా గవర్నమెంట్కి మేము అడిగే మాట.